హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ అనమాట. నేను మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ క్విజ్ అనేది చూడబోతున్నాం నాన్న. అందులో మీకు ఈరోజు ఏంటంటే ఎన్విరాన్మెంట్ సంబంధితమైన క్విజ్ అనేది యూపీఎస్సీ లెవెల్లో ఎలా అడుగుతారు అనేది మనం వివరంగా చూస్తున్నాం. ముఖ్యంగా ఈ వీడియో అనేది ప్రారంభ దశలో ఉంటున్న ప్రతి ఒక్క యూపీఎస్సీ ఆస్పిరెంట్కి ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అప్రోచ్ అవ్వాలి అనే విషయాల్ని నేను మీకు అత్యంత క్లారిటీగా అందిస్తాను. ఓకేనన్నా. సో అలాగే ఎన్సీఆర్టీ అసలు చాలామంది అడుగుతున్నారు, సార్ ఐఏఎస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్, ఎలా స్టార్ట్ చేయాలి సార్, ఏమైనా మాకు హింట్స్ ఇవ్వండి సార్ అని ఎంతోమంది. సో అందరికీ కూడా చెప్పే సమాధానం ఒకటేనన్నా, ఎన్సీఆర్టీ అనేది 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉంటున్న ఎన్సీఆర్టీ పుస్తకాలు స్కూల్ పుస్తకాలు అవి. సో వాటితో మీ ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారంటే అదే ఉన్నతమైన ప్రిపరేషన్ అన్న. అందులో ఉన్న ప్రతి ఒక్క విషయానికి మీకు అర్థం తెలియాలి, ప్రతి ఒక్క విషయం మీకు తెలిసి ఉండాలన్న. అదే అసలైన అద్భుతం అన్నమాట మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్స్. లైన్ బై లైన్ చదువు ఉండాలి. సరే, ఇప్పుడు సార్ నేను తెలుగు మీడియం నుంచి వస్తున్నాను సార్, నేను స్లో లెర్నర్గా ఉన్నాను, నేను ఎలా సార్ చదవాలి? సో అలాంటి స్టూడెంట్స్ ఉంటారు చాలామంది. సో వారి కోసం మనము ఎల్టీఎక్స్ క్లాసెస్ తరపు నుంచి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అందిస్తున్నాం అన్న. అదే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. సో మీరు ఐఏఎస్ కళలు నెరవేర్చుకోవడానికి జస్ట్ 10,000తో స్టార్ట్ చేసే చాలునన్న. ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు తెలుగు రాష్ట్రాలలో ఒక సబ్జెక్ట్ని అద్భుతంగా స్టూడెంట్కి అర్థమయ్యే విధంగా క్వాలిటేటివ్గా అనేది మనం అందిస్తూ ఉన్నాము. సో ఆ కోర్స్ ఫీజు 10,000 మాత్రమే. 15th ఏప్రిల్ వరకు ఈ యొక్క ఆఫర్ అనేది మీకోసం అందుబాటులో అనేది ఉంటుంది. తప్పకుండా ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని ఉపయోగించుకుంటారని భావిస్తున్నాను. అలాగే మన ఎల్టీఎక్స్ ఫ్యామిలీలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అన్న. మీరు వైజాగ్ నుండి సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని కలలు కంటున్నారు అంటే మీకోసం ఒక అద్భుతమైన అవకాశం. ఇది వైజాగైట్స్కి మాత్రమే కాదు, ఏపీ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా మీరు నాతో సురేష్ సార్తో ఇంటరాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం. సో మీటప్ లాగా ప్లాన్ చేద్దామండి. ఎవరైతే రెగ్యులర్గా వ్యూ చేస్తూ ఉన్నారో సో వారంతా కూడా ఏంటంటే యూ కెన్ కమ్ అండ్ విజిట్ అవర్ ఇన్స్టిట్యూట్. ఎందుకంటే 16 ఏప్రిల్ నాడు మనము ఫ్రీ డెమో క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాం. మీకు యూపీఎస్సీ పట్ల, ఐఏఎస్ పట్ల, ఇంకా ఎగ్జామినేషన్ పట్ల ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మార్నింగ్ 10 AM నేను మీకోసం అవైలబుల్లో ఉంటాను. సురేష్ సార్ ఉంటారు, ఇతర ఫ్యాకల్టీస్ ఉంటారు. ఎందుకంటే మనం కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఆ బ్యాచెస్లో మీరు జాయిన్ అవి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఇది ఒక అద్భుతమైన అవకాశం నాన్న. సో తెలుగు రాష్ట్రాల్లో ఉంటున్న స్టూడెంట్స్కి అద్భుతమైన క్వాలిటీతో అద్భుతమైన సబ్జెక్ట్ అందించడంలో మన ఎల్టీఎక్స్కి నిదర్శనం ఎల్టీఎక్సే అండి. సో అలాగే చూడండి, మీకోసం మనం అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా అందిస్తున్నాం. సో అది 5,000కే అందిస్తున్నాం. మీకు ఈఎంఐ పద్ధతిలో 2,000 పే చేసుకుంటూ కూడా మీరు ఈ యొక్క కోర్స్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్, సో మీరు ఐఏఎస్ ఫుల్ టైం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారంటే కంప్లీట్ కోర్స్, నాకు ఈ చిన్న కోర్సెస్ వద్దు సార్, మొత్తం ఫుల్ ప్యాకేజ్ కావాలి అనుకున్నారంటే కంప్లీట్ ప్యాకేజ్ మీకు 60,000 రూపాయలకి ఆన్లైన్ మెథడ్లో అంతా కూడా మీ ఇంటి వద్ద నుండే మీరు ప్రిపేర్ అవ్వడానికి అనేది మీకు అవకాశం ఉంటుంది. అలాగే మొత్తం ఒకసారి పే చేయాల్సిన అవసరం లేదన్న. దోస్ హు ఆర్ ప్లానింగ్ టు గెట్ సక్సెస్ఫుల్ మీకు జస్ట్ 5,000తోనే మీరు ప్రారంభించవచ్చు అన్నమాట. అంటే 5,000తోనే మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ మంత్లీ 5,000 పే చేసుకుంటూ మీ యొక్క కోర్స్ ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. అలాగే మన ఇన్స్టిట్యూషన్ తరపు నుంచి ఆఫ్లైన్ బ్యాచెస్, సో ఆఫ్లైన్ పద్ధతిలో వైజాగ్ మరియు హైదరాబాద్లో మీకోసం 70,000 రూపాయలు ఫుల్ ఫీజ్ అనేది అందుబాటులో ఉంటుంది. సో కోర్స్ అనేది మీకు ఇన్ఫినిటీ లైఫ్ టైం వ్యాలిడిటీతో మనకి కోర్సెస్ అనేది అందుబాటులో ఉంటుంది. ఎవరైతే ఐఏఎస్ డ్రీమ్ని నిజం చేసుకోవాలి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటున్నారో వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం అన్నమాట. సో అలాగే ఆప్షనల్స్ కూడా మన వద్ద అందుబాటులో ఉన్నాయి. అందులో పిఎస్ఐఆర్, పబ్యాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ లాంటి అద్భుతమైన ఆప్షనల్స్ అనేది మీకోసం మనం క్వాలిటేటివ్గా అనేది అందిస్తూ ఉన్నాం నాన్న. సో న్యూ బ్యాచెస్ అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు కూడా ఉపయోగించుకుంటారని భావిస్తున్నాము. సో గైడ్స్, సో కైండ్లీ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. ఎందుకంటే మెయిన్స్ లెవెల్లో ఆప్షనల్స్ ఆర్ స్కోరింగ్ నాన్న. ఆప్షనల్ లేకుండా మీరు యూపీఎస్సీ క్లియర్ చేయలేరు. సో ఖచ్చితంగా ప్రారంభ దశలోనే స్ట్రిక్ట్గా ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ స్టార్టింగ్ నుంచే ప్రిపేర్ అవ్వడం ఒక ఉన్నతమైన పద్ధతి అంటాను. సో కైండ్లీ స్టార్ట్ విత్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే గైస్, ఈరోజు యొక్క టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎన్విరాన్మెంట్. ఓకేనన్నా, ఎన్విరాన్మెంట్ సంబంధితమైన యూపీఎస్సీ ఎన్సీఆర్టీలో ఉంటున్న
మీకు క్వశ్చన్స్ అనేది ఈరోజు నేను అందించబోతున్నాను. రెగ్యులర్గా మనం చూస్తున్నాం అలాంటి ఎన్విరాన్మెంట్ క్విజ్లో 5th పార్ట్ ఇది. సో రెగ్యులర్గా నేను అందిస్తూ ఉన్నాను. ఈ వీడియోస్ మీకు ఉపయోగపడుతుంది, నచ్చింది సార్, ఇలా మాకు రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను సార్ అంటే మీ యొక్క కమెంట్ సెక్షన్లో మీరు కీప్ మెన్షనింగ్ నాన్న. మీ యొక్క కమెంట్స్ నేను చూస్తూనే ఉంటాను. సో ఆల్రెడీ దెర్ ఆర్ గుడ్ నెంబర్ ఆఫ్ కమెంట్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కానీ ప్రారంభ దశలో ఉంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా దీన్ని షేర్ చేయండి. సో లెట్ దెమ్ గెట్ టు నో, లెట్ దెమ్ లెర్న్. ఎందుకంటే మనము అన్నిటికైనా ఉన్నతమైన దానం సో చదువే అని నమ్ముతున్నాను. ఎందుకంటే చూడండి, ఎడ్యుకేషన్ ఇచ్చామంటే వారు సొసైటీలో ఖచ్చితంగా ఒక సొసైటీలో ఒక స్టాండర్డ్కి అనేది ఇంక్రీజ్ అవుతారు. సో లెట్స్ బీ పార్ట్ ఆఫ్ ఇట్. ఓకేనా? ఓకే స్టూడెంట్స్, సో ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్లోకి చూద్దాము. సో యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ ఏంటంటే పారాగ్రాఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అంటారు. అంటే ఏంటంటే నాన్న, ఒక పారాగ్రాఫ్ స్టేట్మెంట్లో ఏంటంటే ఒక జీవి గురించో ఒక విషయం గురించో ఇంకేదో ఒక చిన్న విషయం గురించి ఏంటంటే వాళ్ళు వివరిస్తారనమాట. ఆ వివరణను బట్టి ఇక్కడున్న ఆప్షన్స్లో దేనికి అది పర్ఫెక్ట్ సూట్ అవుతుంది అనేది మనం ఆన్సర్ చేయాలి. ఇలాంటి ఫార్మేట్ క్వశ్చన్స్లో పైన పారా చదవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు చదివేటప్పుడు ఈ క్వశ్చన్ ముందు చదవాలి నన్ను, అప్పుడే వారు అడుగుతారు. ఇక్కడ ఏంటి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పీసెస్ బీయింగ్ టాక్డ్ అబౌట్ ఇన్ ద అబౌవ్ పారా. సో వాళ్ళు ఏం అడిగారో ఇక్కడ క్వశ్చన్ మార్క్ ముందున్న ఎలిమెంట్ని చదివేశాము అంటే తర్వాత పారాలోకి వెళ్ళామంటే మనకి ఈజీగా ఉంటుంది. అలాగే ఇక్కడున్న వాటి మీద కూడా అవగాహన ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా పారా చదివే స్టూడెంట్స్కి ఏమవుతుంది, టైం కన్జ్యూమింగ్ అవుతుంది. సో ఎగ్జామినర్ ప్లాన్ కూడా టైం కన్జ్యూమ్ చేయాలని. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ మీద ఐడియా ఉండి తర్వాత మనము ఈ యొక్క పారా చదివామంటే దట్ విల్ బీ బెటర్ ఫర్ యువర్ ఆన్సరింగ్. క్విక్గా చేయడానికనే అవకాశం అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, ద స్పీసీస్ ల్యాక్ ద physiological ability that mammals have to deal with the high temperature or of their habitat but manage to keep their body temperature fairly constant. సో మీకు క్లూ ఫ్యాక్టర్ ఇదే. సో బాడీ టెంపరేచర్ మోస్ట్లీ ఏంటంటే ఫెయిర్లీ కాన్స్టెంట్ బై బిహేవియరల్ మీన్స్ దే బాస్క్ ఇన్ ద సన్ అండ్ అబ్జర్వ్ హీట్ వెన్ దేర్ బాడీ టెంపరేచర్ డ్రాప్స్ బిలో ద కంఫర్ట్ జోన్ బట్ మూవ్ ఇన్ టు షేడ్ వెన్ ద ambient టెంపరేచర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. సో ఇక్కడ మీరు చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అద్భుతమైన ఒక కంటెంట్ ఏంటంటేనన్నా, ఇక్కడ ఏంటంటేనన్నా, సో వెన్ దేర్ బాడీ టెంపరేచర్ డ్రాప్స్, టెంపరేచర్ తగ్గినప్పుడు ఏంటంటే కంఫర్ట్ జోన్ కోసము సూర్యుని నుంచి కూడా హీట్ని అబ్జర్వ్ చేసుకుంటారు. అలాగే హీట్ ఎక్కువైనప్పుడు ఏంటంటే వారు ఏంటంటే టెంపరేచర్ పెరుగుతున్నప్పుడు అంటే కొద్దిగా నీడ ప్రాంతాలకు అనేది మూవ్ ఆన్ అయితే. సో మొత్తానికి ఏంటంటేనన్నా ఇక్కడ మెమల్స్ అని ఇచ్చారు. సో మెమలు అని అందరూ ఆన్సర్ చేస్తారు, కాదు. ఇక్కడ కావాలంటే క్వశ్చన్ని పాస్ చేసి చదివి మీరు ట్రై చేయండి, మనం ఎక్కడ మిస్టేక్ చేస్తామో మీకు అర్థమవుతుందన్న. సో ఇక్కడ ఎబిలిటీ దట్ మెమల్స్ హ్యావ్ టు డీల్ విత్ ద హై టెంపరేచర్. సో చూడండి, సో ల్యాక్ అన్నారు. సో స్పీసీస్ ల్యాక్ అంటే ఏంటంటే మెమల్స్కి ఉంటున్న ఆ ఎబిలిటీస్ అనేది వీటికి లేవన్నమాట. సో అంటే చూడండి, ఇక్కడ మోస్ట్లీ ఏంటంటే మెమల్స్కి ఏంటంటేనన్నా అది ఎండైనా వానైనా, మన మనుషు జీవులం కదా, అది ఎండైనా వానైనా చలైనా ఏదైనా కానీ చలి ప్రాంతాల్లో ఉండే మనుషులకైనా కానీ అలాగే ఈక్వేటర్ దగ్గర ఉంటున్న మనుషులకైనా కానీ మన క్యారెక్టరిస్టిక్ ఎలా ఉంటుందన్న, మన బాడీ టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. మనము ఏంటంటే సో ఇక్కడ వీరు మాట్లాడుతుందంటే మోస్ట్లీ ఏంటంటే వీటి బాడీ టెంపరేచర్ కాన్స్టెంట్గా ఉండదు అనేది ఇక్కడ చెప్పడం జరిగింది. సో క్లూ ఫ్యాక్టర్ అనేది ఇదేనా, ఇది మీకు అర్థమైందంటే చాలు, ఇక సబ్జెక్ట్ అనేది ఈజీ. సో గైస్, మనము ఇక్కడ ఒక క్లారిటీ ఒకటి తెలుసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మెమ్మల్స్కి అనేది వెరీ 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 నేరోనన్న, వెరీ నేరో టెంపరేచర్స్లో మాత్రమే బతకూడదు. అంటే ఏంటంటే హ్యూమన్స్ 37 degrees మన బాడీ టెంపరేచర్ అయినప్పుడు మనం 60 degrees కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనం సర్వైవ్ కాలేము. అలాగే 0 degrees కంటే తక్కువ ఉన్నప్పుడు మనము నార్మల్ ఏంటంటే స్కిన్ ఎక్స్పోజ్డ్ సిచ్యువేషన్స్లో మనం అనేది సర్వైవ్ కాలేము. సో అదేవిధంగా మెమల్స్ అనేది ఎక్స్ట్రీమిటీ ఆఫ్ టెంపరేచర్లో సర్వైవ్ కాదు. కానీ కొన్ని బ్యాక్టీరియాస్ కానీ కొన్ని అనిమల్స్ అనేది ఏంటంటే ఆ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో అంటే కొన్ని వాల్కనోలో సర్వైవ్ అవ్వగలిగిన బ్యాక్టీరియాస్ ఉన్నాయి. అలాగే అంటార్టికాలో సముద్రంలో సర్వైవ్ అవ్వగలిగిన ఫిషెస్ ఉన్నాయి. సో అంటే ఏంటంటే వాటి యొక్క కంఫర్ట్ జోన్ బట్టి ఆ యొక్క రీజియన్స్లో అవి సర్వైవ్ అవుతాయి. ఓకేనా? కాకపోతే ఇక్కడ వీళ్ళు అన్నది ఏంటంటే నాన్న, సో ఇక్కడ ఏంటంటే సెకండ్ స్టేట్మెంట్ నుంచి మీకు క్లూ వస్తుంది ఏంటంటే, సో ఇక్కడ టెంపరేచర్ అడాప్టబిలిటీ అంటే టెంపరేచర్ అడాప్టబిలిటీ అంటే ఏంటంటే నాన్న, సన్ అంటే హీట్గా ఉంటున్నప్పుడు అంటే చూడండి చాలా చల్లగా ఉంటున్న ప్రాంతాల్లో అది కంఫర్ట్ కోసం సూర్యకాంతి దగ్గరికి వెళ్తుంది. అంటే ఏంటి, బాడీ టెంపరేచర్ని మాడ్యులేట్ చేయగలిగింది అనేది. నాట్ యాజ్ సో ల్యాక్ ద ఫిజికల్ ఎబిలిటీ యాజ్ మెమల్స్ అంటే ఇది మెమల్స్ లా కాదు అని. ఓకేనా? హై టెంపరేచర్ హ్యాబిటేట్ ఇలా బాడీ టెంపరేచర్ కూడా ఏంటంటే బిహేవియరల్ మీన్స్ అంటే ఏంటంటే సో దాని యొక్క టెంపరేచర్ చేంజెస్ వాటిని బట్టి ఏంటంటే అది అడాప్టింగ్ కేపబిలిటీ ఉన్నదన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇది మెమల్ అయితే కాదు. సో ఎందుకంటే స్పీసీస్ ల్యాక్ ద ఫిజికల్ ఎబిలిటీ ఆఫ్ దట్ మెమల్స్ అంటే ల్యాక్ అన్నాడంటే ఏంటి, అది మెమల్ కాదు అని. సో మెమల్ కాదన్నప్పుడు ఇక్కడ ఆప్షన్లో డెసర్ట్ ఫాక్స్ అనేది ఒక మెమలు, అడాక్స్
యాంటిలోప్ అనేది ఒక మెమల్. ఈ రెండింటిని నేను రిమూవ్ చేస్తాను. ఎలిమినేషన్ పద్ధతిలో ఆన్సర్ చేసేటప్పుడు ఫస్ట్ క్లూ ఫ్యాక్టర్ ఏంటి? స్పీసీస్ ల్యాక్ ద ఫిజియోలాజికల్ ఎబిలిటీస్ దట్ ఆఫ్ మెమల్స్ లాంటి ఫిజికల్ ఎబిలిటీ ల్యాకింగ్, అయితే మెమల్ కాదు. సో అంటే ఏంటి? 2 స్టేట్మెంట్స్ పోయింది. సో ఇప్పుడు ఏమన్నారంటే అది టెంపరేచర్ తగినట్టు అడాప్ట్ అవుతుందంటే ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడేది దేని గురించి? కోల్డ్ బ్లడెడ్ అనిమల్ గురించి. దేని గురించి? కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ గురించి. కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్ గురించి మాట్లాడుతున్నాము అంటే సో ఖచ్చితంగా ఏంటంటే అది టెంపరేచర్ని బట్టి, అంటే బాడీ బ్లడ్లో టెంపరేచర్ ఫిక్స్డ్గా ఉంటుందన్న. ఆ చుట్టూ ఉంటున్న బిహేవియరల్ చేంజెస్, అదే ఇక్కడ బిహేవియరల్ మీన్స్ అన్నారు. చుట్టూ ఉంటున్న ఎన్విరాన్మెంట్ని బట్టి, పర్యావరణాన్ని బట్టి ఏంటంటే తన బాడీ టెంపరేచర్, బ్లడ్ టెంపరేచర్ అనేది మార్చుకోగలదు. అలాంటిది సో కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్కి మాత్రమే సాధ్యం. అప్పుడు డెజర్ట్ లిజర్డ్ అనేది కోల్డ్ బ్లడెడే, డెడ్ స్టాకర్ స్కార్పియన్ అనేది కూడా కోల్డ్ బ్లడెడే. కాకపోతే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నాన్న, దే బాస్ ఇన్ అ సన్ అబ్జర్వ్ హీట్ వెన్ ద బాడీ టెంపరేచర్ డ్రాప్స్ ఫ్రమ్ ద కంఫర్ట్ జోన్. అలాగే దే గో టు ద షేడ్ వెన్ ద అంబియంట్ సర్ఫేస్. సో ఇక్కడ ఏంటంటే నాన్న, డెడ్ స్కార్పియన్ గురించి తెలుసుకోవాలంటే ఇది వింటర్లో ఏమవుతుందంటే నాన్న, వింటర్లో ఏంటంటే హైబర్నేట్ అయిపోతుంది. ఓకేనా? సో అలా మాయమైపోతుంది, రెస్ట్లోకి వెళ్ళిపోతుంది, హైబర్నేట్ అయిపోతుంది. బట్ డెజర్ట్ లిజర్డ్ యొక్క క్వాలిటీస్ ఎలా ఉంటుందంటే ఎండ తగ్గుతుంది. ఓకేనా? సో ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఎండ అప్పుడే వస్తుంది కాబట్టి నైట్ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి ఆ ఎర్లీ మార్నింగ్ ఒక 10 o'clock అలా దాకా అని అంటే బయట తిరుగుతుంది. సో అదే వాళ్ళు చెప్పింది. సో అలాగే ఏంటంటే తర్వాత పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే విపరీతమైన సన్లైట్ పెరుగుతూ ఉంటుందో అది నీడ ప్రాంతానికి, అంటే కొన్ని బుర్రోస్ కానీ ఒక సందులు, ఒక హోల్స్ లాంటి భూమిలో చేసి అలానికి వెళ్ళిపోవడం కానీ, అలాగే మట్టి కిందకి వెళ్ళిపోవడం కానీ, నీడ ప్రాంతానికి వెళ్ళిపోవడం కానీ చేస్తుంది. సో ఇలా చేసేది డెజర్ట్ లిజర్డ్ కాబట్టి సో మీ స్టేట్మెంట్ అనేది మోస్ట్ వ్యాలిడేటెడ్ స్టేట్మెంట్ వచ్చేసి 2. వన్ ఆఫ్ ద టఫెస్ట్ క్వశ్చన్ అన్న. సో అంత ఈజీగా మీరు ఆన్సర్ చేయలేరు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పిన లాజిక్స్ అన్నీ ఉన్నాయి చూసారా, అన్ని రకాలుగా ఆలోచించాలా. ఎలిమినేషన్ పద్ధతిలో వారు మెమల్స్ గురించి కాదు మాట్లాడేది అని అన్నప్పుడే మీకు అర్థమైపోవాలి. ఇది రెప్టైల్స్ అన్న. సో చూడండి ఇక్కడ డెజర్ట్ లిజర్డ్, స్కార్పియన్ ఇవన్నీ కూడా రెప్టైల్ వెరైటీస్లోకి వస్తుంది. ఈ డెజర్ట్ లిజర్డ్ అనేది రెప్టైల్ వెరైటీ. సో స్నేక్, ఫిష్, డెజర్ట్ లిజర్డ్ ఇలా కొన్ని వెరైటీస్కి మాత్రమే కోల్డ్ బ్లడెడ్. సో కోల్డ్ బ్లడెడ్ అంటే ఏంటి, వాటి గురించి డీటెయిల్స్ ఏంటి, వీలైతే కమెంట్ చేయండి, లేదంటే ఒక్కసారిగా రివైజ్ అనేది చేయండి అన్న. దట్ విల్ హెల్ప్ యూ లాట్ మోర్. ఓకేనా? సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వద్దాం. సో చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాపులేషన్స్. సో ఇక్కడ పాపులేషన్స్కి అయిన ఉదాహరణ అనేది అడుగుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాన్న, మనకి ఏంటంటే నాన్న పాపులేషన్ అంటే ఏంటి? సో పాపులేషన్ అంటే ఏంటంటే నాన్న సింగిల్ ఇండివిజువల్ స్పీసీస్. అలాగే ఏంటంటే నాన్న సో ఒక ప్రాంతంలో ఒక గ్రూప్ ఆఫ్, ఒక జాగ్రఫికల్ ఏరియాలో ఎప్పుడైనా కానీ పాపులేషన్ అంటే మనిషి యొక్క జనాభా కాదు, గుర్తుపెట్టుకోండి, మనిషి యొక్క జనాభా అని కాదు. సో ఏవైనా కానీ, ఓకేనా, ఏవైనా కానీ ఇంటర్ బ్రీడ్ చేయగలిగింది. ఇంటర్ బ్రీడ్ అంటే వాటితో వాటికి ఏంటంటే సంతతి అనేది జనరేట్ చేయగలదు. ఇంటర్ బ్రీడ్ చేయగలిగిన ఒక అనిమల్స్ అంటే ఆ గ్రూప్ అంటే ఏంటి, అవంతా ముఖ్యంగా ఏంటి, సింగిల్ ఇండివిజువల్ గ్రూప్స్. సింగిల్ ఇండివిజువల్ అంటే ఒక్కొక్కటి ఇండివిజువల్గా ఉంటూ వాటికంటూ ఏంటంటే ఒకే కేటగిరీకి చెంది ఉండాలి. అంటే ఏంటంటే ఎనీ స్పీసీస్ అంటే ముఖ్యంగా ఏంటంటే సో ఏదైనా స్పీసీస్లో ఉన్నప్పుడు వాటి యొక్క గ్రూప్స్ని మనము పాపులేషన్ అని అంటాం. సో ఇక్కడ సో చూడండి, ఆల్ కార్మోరెంట్స్ ఆఫ్ వెట్లాండ్, ర్యాట్స్ ఇన్ ద అబాండన్డ్ డ్వెల్లింగ్, teak wood trees in the forest track, బ్యాక్టీరియా ఇన్ ఎ కల్చర్ ప్లేట్. సో ఇక్కడ వాళ్ళు చెప్పిన ఏదంటే సో ఇక్కడ చూడండి, కార్మోరెంట్స్ అనేది వెట్లాండ్లో ఉంటున్న కార్మోరెంట్స్ అంతా కూడా అంటే సింగిల్ స్పీసీస్ పాపులేషన్స్. తర్వాత ర్యాట్స్ ఇన్ అబాండన్డ్ డ్వెల్లింగ్ అంటే అలా మనం వదిలేసిన ఇంట్లో ఉంటున్న ఎలుకలు. సో ఇవి కూడా ఒకే స్పీసీస్ గురించే మాట్లాడుతున్నారు. సో రెండు స్టేట్మెంట్ కూడా పాపులేషన్కి సంబంధితమైనది, అంటే అవి కూడా ఉదాహరణగా చెప్పచ్చు. తర్వాత టీక్ వుడ్ ట్రీస్, ఇక్కడ కూడా ఏంటంటే సింగిల్ స్పీసీస్ అంటే ఒకే స్పీసీస్ గురించి, ఒక ఫారెస్ట్లో ఉంటున్న ఒక స్పీసీస్ గురించి, ఒక స్పీసీస్ యొక్క గుంపు గురించి మాట్లాడుతున్నాం. తర్వాత బ్యాక్టీరియా, ఒక కల్చర్ ప్లేట్స్లో ఉంటున్న సింగిల్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా అందులో ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే సింగిల్ టైప్ ఆఫ్ స్పీసీస్ యొక్క టోటల్ పాపులేషన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మనం వెన్ యూ స్టడీ దీస్ థింగ్స్, సో ఇక్కడ ఏంటంటేనన్నా ఎప్పుడైతే వీటన్నిటినీ స్టడీ చేసామో సో ఇప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇవన్నీ కూడా పాపులేషన్ని సూచిస్తుంది అనేసి. సో అందువల్ల ఆల్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్. మీ ఆన్సర్ అనేది ఏమవుతుందంటున్నా 4 ఆప్షన్. చాలా చాలా ఈజీ. దీనికి మీకు తెలియాల్సిన ఐడియా ఏంటంటే ఇక్కడ చెప్పింది కాదు మీకు తెలియాల్సింది, అసలు పాపులేషన్ అంటే ఏంటో తెలియాలి మీకు. పాపులేషన్ అంటే చూడండి, మానవుల యొక్క జనాభా తీస్తామే కానీ, ఒకే స్పీసీస్ యొక్క జనాభా తీస్తామే కానీ అనిమల్స్ మిగతావి అలా చేయం కదా నాన్న. ఎకోసిస్టము, ఎన్విరాన్మెంటు, స్పీసీస్, ప్రతి చిన్న వర్డ్ ఎన్విరాన్మెంటల్ సబ్జెక్ట్స్లో మీకు డెఫినేషన్స్ అనేది ఉండాలి. సో మనకి ఆ డెఫినేషన్ తెలిసిందంటే ఎగ్జామ్లో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నాన్న. అంటే సో పాపులేషన్ అంటే ఏం చెప్పాను అంటే చూడండి,
ఒకవేళ సెక్షువల్ మోడ్లో అయినా కానీ ఓకేనా, సెక్షువల్ మోడ్లో అయినా కానీ లేదంటే అసెక్షువల్ మోడ్లో అయినా కానీ ఓకేనా. సో వాటితో అవి ఇంటర్బ్రీడ్ అవ్వగలిగి ఒకే స్పీసీస్కి చెందిన ఒక జీవరాశులకు చెందిన ఒకే టైప్ ఆఫ్, అంటే అనిమల్స్ అనుకోండి, ర్యాట్స్ మొత్తం కలిపితే ఒక పాపులేషను, మేకలంతా కూడా ఒక గుంపు కలిపితే ఒక పాపులేషను. అంటే ఏంటి, సేమ్ ఇండివిజువల్స్ ఉండాలా, వేరే వేరే ఉండాలి. మేక, పులి ఇవన్నీ కలుపుకున్నాం అనుకోండి, అది పాపులేషన్ కాదు, అది గ్రూప్స్ అయిపోతుంది, అది వేరు. కాకపోతే ఇక్కడ మనకేంటంటే పాపులేషన్ అంటే ఏంటంటే అవి తన యొక్క సంతతిని వాటి మధ్య ఇంటర్బ్రీడ్ చేసి జనరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ, అలాగే సేమ్ టైప్ ఆఫ్ స్పీసీస్ ఉంటాయి ఓకేనా. సో మోస్ట్లీ ఏంటంటే సింగిల్ ఇండివిజువల్స్ అనేది సేమ్ స్పీసీస్కి చెంది ఉండాలి ఓకేనా. సో అలాంటప్పుడు సేమ్ స్పీసీస్ అంటే మళ్ళీ మేకల్లో ఈ వెరైటీ అలా కాదు, అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మేకలు ఉండొచ్చు, కాకపోతే అంతా కూడా మేకలే అన్నట్టు ఆ విధంగా ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైల్డ్ డాగ్స్ ఉంటాయి, స్ట్రీట్ డాగ్స్ ఉంటాయి, దాంట్లో 10 బ్రాండ్లు ఉంటాయి ఓకేనా. సో లాబ్రాడర్ ఇవి అవి, సో అన్నీ కుక్కలే కదా మొత్తానికి. సో డాగ్స్ పాపులేషన్ అని చెప్తాం, అంటే ఏంటి, సింగిల్ ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చింది, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఫర్ ద పాపులేషన్స్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో అలాగే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాండ్ ఉంది అనుకోండి, ఒక కొలను, ఆ కొలంలో ఓకేనా, ఆ కొలంలో ఉన్న ఫిష్ అనేది పాపులేషన్ అంటాం, ఎందుకంటే అన్నీ ఒకే టైప్ ఆఫ్ స్పీషీస్ ఉన్నప్పుడు. అలాగే ఆ కొలంలో గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఆ కొలంలో ఉన్న లోటస్ ప్లాంట్స్ అనేది ఏంటి నాన్న, సో ఒకే రకమైన చెట్లే కదా, అంతా లోటసే కదా. సో ఇప్పుడు లోటస్ ప్లాంట్స్ యొక్క గుంపుని మనం ఏమనొచ్చు, పాపులేషన్ అనొచ్చు. ఇక్కడ ఒక టర్మ్కైనా క్లారిటీ తెచ్చుకోవాలి. మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న, సబ్జెక్ట్ చదివేటప్పుడు చాలామంది రుబ్బేసి ఒకదాన్ని 10 సార్లు చదువుతారు. బట్ నేను ప్రతి ఒక్క స్టూడెంట్కి సజెస్ట్ చేసే ఒకే విషయం, మీరు ఒక విషయం నేర్చుకున్నా పక్కాగా నేర్చుకోండి. ఎందుకంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎలా ఉంటుందంటే 100 క్వశ్చన్లు ఉంటాయి, కట్ ఆఫ్ 100కి ఇటు అటు ఉంటుంది. అంటే ఏంటంటే 95 నుంచి కూడా కట్ ఆఫ్ ఎప్పుడు కూడా 95 నుంచి 105 వరకు జెన్యూన్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఏంటంటే 50% క్వశ్చన్లు మీరు కరెక్ట్గా రాస్తే చాలు. అంటే మీరు పర్ఫెక్ట్గా రాయగలిగింది 50% పర్ఫెక్ట్గా క్లాక్ చేయగలిగితే ఆ ఎగ్జామ్ మీరు క్లియర్ చేసినట్టు. అంటే ఇక్కడ ఏంటంటే నాన్న 100 క్వశ్చన్ తెలియాలనేది చదవకండి ఎప్పుడు కూడా, మీకు తెలిసిన విషయం పక్కాగా తెలియాలి. ఈరోజు నేను పాపులేషన్ కాన్సెప్ట్ చెప్పానంటే పాపులేషన్ అంటే మీకు డౌట్ రాకూడదు, అది ఫిక్స్డ్. అలాగా ఏదైనా ఒక చదివేటప్పుడు ఆ చదివిన దాంట్లో మీరు మనసు పెట్టి చదవని నేను చెప్తున్నాను. ఎందుకంటే దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఎగ్జామినేషన్. అని చాలా మంది ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ ఇంకా మొత్తం చదివేయాలి 100 వచ్చేదారు, అది ఇక్కడ ఈ ఎగ్జామ్లో పాసిబుల్ కాదు. అలాంటి కళలు పెట్టుకోవద్దు, ఎందుకంటే దట్ విల్ పుల్ యూ డౌన్. ఓకేనా. సో మిమ్మల్ని తోసేసే విషయాలు చేయకూడదు, జాగ్రత్త. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అన్న, 3 స్టేట్మెంట్లు అడుగుతారు, అందులో ఏవి కరెక్ట్ అనేది మనం మెన్షన్ చేయాలి. సో ఇందులో చూడండి, టెక్నిక్ ఏంటంటే ఈ టర్మ్స్లో క్వశ్చన్ను మనము చూడాలి, ఆప్షన్స్ చూసుకోవాలి. ఎందుకంటే ఆప్షన్స్లో ఏంటంటే ఎలిమినేషన్ పద్ధతి మీ ప్రాణాలని రక్షించినట్టు ఇది రక్షిస్తుంది. ఎలాగంటే చూడండి, 3 అనేది 3 చోట్ల ఉంది. ఒకవేళ 3 రాంగ్ అయిందనుకోండి, నా ఆన్సర్ 1 అనేస్తా. ఒకవేళ 2 రాంగ్ అనింది అనుకోండి, నా ఆన్సర్ ఏమనేస్తాను, సో 3 అనేస్తాను. ఒకవేళ 3 రాంగ్ అని అనుకోండి, సో అప్పుడు ఆన్సర్ ఏమైపోతుంది, సో 1 రాంగ్ అని అనుకోండి, నా ఆన్సర్ ఏమైపోతుంది, సో ఖచ్చితంగా 2 అయిపోతుంది, అవునా. సో అంటే ఇక్కడ ఇలాంటి ఆప్షన్ టైప్ క్వశ్చన్స్లో మీరు క్వశ్చన్ ఆప్షన్ కూడా ఐడియా ఉండాలి. ఎందుకంటే ఏ స్టేట్మెంట్ రాంగో మీరు జాగ్రత్తగా తెలుసుకొని ఆన్సర్ చేయగలిగితే అక్కడ ప్రాబ్లం అనేది సాల్వ్, ఓకేనా. సో అంటే ప్రాబ్లమ్ చదివేటప్పుడు అది కరెక్టా కాదా అనుకొని చదివితే చాలు, ఎగ్జామ్ క్లియర్. సో నెటాలిటీ రిఫర్స్ టు ద నెంబర్ ఆఫ్ బర్త్ డ్యూరింగ్ ఏ గివెన్ పీరియడ్ ఆఫ్ పాపులేషన్ దట్ ఆర్ యాడెడ్ టు ద ఇనిషియల్ డెన్సిటీ. సో వారు నెటాలిటీ అంటే ఏంటంటే దే ఆర్ స్పీకింగ్ అబౌట్ సో కాల్డ్ బర్త్స్ అనమాట, ఓకేనా. ఒక పాపులేషన్లో జన్మ, దాని గురించి మాట్లాడేది నెటాలిటీ. మోర్టాలిటీ ఇస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ద పాపులేషన్ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్. మోర్టాలిటీ దేని గురించి మాట్లాడుతుందంటే ఒక గివెన్ పీరియడ్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ డెత్స్, ఎంతమంది చనిపోయారు అనే దాని గురించి మాట్లాడేది మోర్టాలిటీ. సరే, తర్వాత ఇక్కడ థర్డ్ స్టేట్మెంట్ చూడండి. సో ఇవన్నీ కూడా దగ్గరగా కరెక్ట్గానే ఉంది. ఫస్ట్ చదవండి, ఎప్పుడైనా కానీ ఎగ్జామ్లో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ని చదవండి, అర్థం చేసుకోండి, తర్వాత ఆన్సర్కి వెళ్ళండి. సో డైరెక్ట్గా ఇదేనో అనేది వెళ్ళద్దు. ఫస్ట్ ఒక రీడింగ్ ఉండాలి. యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్లోనన్నా ఫస్ట్ 1 టర్మ్ రీడింగ్ ఉండాలి, తర్వాత అనలైజ్ చేసి తర్వాత దాన్ని ఆన్సర్ చేయాలి. ఎమిగ్రేషన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ దట్ హ్యావ్ కమ్ ఇన్ టు ద హ్యాబిటేట్ ఫ్రమ్ ద ఎల్స్వేర్ డ్యూరింగ్ ద టైమ్ అండర్ ద కన్సిడరేషన్. నాన్న ఇక్కడ ఏంటంటే నాన్న ఎమిగ్రేషన్ అంటే ఏంటి, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే మనకి ఇమిగ్రేషన్ అండ్ ఎమిగ్రేషన్, సో ఇక్కడ 2 టర్మ్స్ ఉంటుంది, ఓకేనా. 2 టర్మ్స్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, సో ఎమిగ్రేషన్ ఏంటంటే నాన్న వాళ్ళు మాట్లాడేది, సో నెంబర్ ఆఫ్ సేమ్ ఇండివిజువల్ దట్ హ్యాడ్ కమ్ ఇన్ టు ద హ్యాబిటేట్ ఫ్రమ్ ద ఎల్స్వేర్ డ్యూరింగ్ ద టైం పీరియడ్. ఎక్కడి నుంచో ఏంటంటే కొన్ని స్పీసీస్ అనేది ఇక్కడికి వచ్చిందన్నారు.
సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తా చూడండి. మనం ఇమిగ్రేషన్ అంటే ఏంటి, ఎమిగ్రేషన్ అంటే ఏంటి, సో ఇమిగ్రేషన్ అంటే ఏంటి, తర్వాత ఎమిగ్రేషన్ అంటే ఏంటి, మనకి తేడా తెలియాలి. ఆ డిఫరెన్స్ తెలిస్తేనే మన ఆన్సర్ అనేది రాయగలం. సో గుర్తుపెట్టుకోండి, ఇమిగ్రేషన్ అంటే అంటే ఏంటంటే ఇన్వర్డ్ మూమెంట్. సో ఇమిగ్రేషన్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే నన్న ఇన్వర్డ్ మూమెంట్, ఇన్వర్డ్ మైగ్రేషన్ అంటే చూడండి, ఏదైనా ఒక ప్రాంతం నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఊరు ఏ అనుకోండి. సో ఇప్పుడు ఎవరైనా ఇమిగ్రేషన్ అంటే ఈ ఊరిలోకి ఎవరన్నా వస్తున్నారు అంటే దాన్ని ఇమిగ్రేషన్ అంటారు. కానీ ఇక్కడ స్టేట్మెంట్ చూడండి ఏమని మాట్లాడుతున్నారు, నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఓకేనా ఆఫ్ సేమ్ స్పీసీస్ కమ్ ఇన్ టు. ఇక్కడ క్లూ వచ్చేసి క్వశ్చన్లో ఎక్కడ ఉంటుందంటే ఇదే. సో చూడండి కమ్ ఇన్ టు అన్నారే, అదే క్లూ. అంటే ఇమిగ్రేషన్ అనేది ఇన్వర్డ్ మాట్లాడితే ఖచ్చితంగా ఎమిగ్రేషన్ దానికి ఆపోజిట్ కదా. అంటే ఎమిగ్రేషన్ దేని గురించి మాట్లాడి, అవుట్వర్డ్ మూమెంట్ గురించి మాట్లాడాలి, అవుట్వర్డ్ మూమెంట్ ఓకేనా, అవుట్వర్డ్ మైగ్రేషన్ గురించి మాట్లాడాలి. సో కానీ వీరు ఇచ్చిన స్టేట్మెంట్లో ఏం మాట్లాడుతుంది, ఇన్వర్డ్ మైగ్రేషన్ గురించి, ఇన్ టు ద హ్యాబిటేట్. అంటే ఈ స్టేట్మెంట్ తప్పన్నమాట. సో మీకు అర్థమైందా, ఎమిగ్రేషన్ అంటే ఏంటి, ఇమిగ్రేషన్ అంటే. సో చూడండి, ఏ అనే ఒక ప్రాంతం ఉంది, ఇందులో నుంచి ఈ ఏ అనేది ఒక ఊరు నన్ను అంటే ఇండియా అనుకుందాం, ఇండియా ఒక ఊరు, ఇండియా నుంచి కూడా బయట దేశాలకు వెళ్తున్నారంటే అది ఎమిగ్రేషన్. అలాగే ఇండియాలోకి ఎవరైనా వస్తున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ నేపాల్ నుంచి గుర్కాస్ మన ఇండియాలో వచ్చి సెటిల్ అవుతారు కదా, అలా ఎవరన్నా సెటిల్ అయ్యారంటే దాన్ని ఇమిగ్రేషన్ అంటాం. సో దానికి మనం ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఇక్కడ ఇమిగ్రేషన్ రూల్స్, ఎమిగ్రేషన్ రూల్స్ అనేది ముఖ్యంగా ఎయిర్పోర్ట్లో అలాగే వీసా అప్రూవల్స్ అలాంటప్పుడు మీరు చాలా బాగా చూస్తుంటారు. సో ఇది నాన్న ఇప్పుడు ఇమిగ్రేషన్ అంటే ఇన్వర్డ్, ఎమిగ్రేషన్ అంటే అవుట్వర్డ్. కానీ ఇక్కడ తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు, ఎమిగ్రేషన్ అంటే అవుట్వర్డ్ కదా కానీ కమ్ ఇన్ టు అని ఇచ్చారు. క్లూ ఇక్కడ ఉంది. సో థర్డ్ స్టేట్మెంట్ తప్పు అయిపోయింది. సో ఇప్పుడు నాకు ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టా, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టా అని కూడా నేను చూడను, నాకు అనవసరం. ఎందుకని నాకు థర్డ్ స్టేట్మెంట్ తప్పు అని ప్రూవ్ అయిన తర్వాత ఎలిమినేషన్ ఆప్షన్లో ఐ గో ఫర్ దిస్ వన్. సో ఇప్పుడు 1 and 2 కరెక్ట్ అనే చెప్తాను. ఎందుకంటే ఇక్కడ చూడండి, నాకు డౌట్ ఏది అనిపిస్తుందో, ఏది తప్పు అనిపిస్తుందో దాన్ని నేను జాగ్రత్తగా వెరిఫై చేస్తాను. ఒకవేళ నాకు ఆ రాంగ్ అనే క్వశ్చన్ కన్ఫర్మ్ అయిపోయిందంటే రైట్ ఏందని ఆలోచించను. ఎగ్జామ్లో కొంతమంది ఏంటంటే 3 ఎందుకు కరెక్ట్ ఎందుకు రాంగ్ అనేది మనం బ్రెయిన్ వాష్ చేస్తుంటాం, అక్కడ కాదు. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్లో ఏది రాంగ్ అని మనం గెస్ చేయగలిగితే ఆన్సర్ ఈజీ. సరే ఏది రాంగ్ కాదు అనిపించిందంటే తర్వాత అన్నీ కరెక్ట్ అయిపోతుంది, 4 ఆప్షన్ కరెక్ట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. సో కాకపోతే ఇక్కడ మీరు టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నేటాలిటీ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఒక పీరియడ్లో ఒక జనాభాలో ఎంతమంది జన్మిస్తున్నారో దాన్ని నెటాలిటీ అంటాము. మోర్టాలిటీ అంటే ఏంటంటే ఒక ప్రాంతంలో ఆ పాపులేషన్స్లో గివన్ టైంలో ఎంతమంది చనిపోతున్నారో దాన్నే మనం మోర్టాలిటీ అంటాం. వెరీ 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 సింపుల్, క్లియర్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ నాన్న. సో పాపులేషన్స్లో ఏంటంటే చాలా విషయాలు ఉంటాయి, నెటాలిటీ, మోర్టాలిటీ, మైగ్రేషన్, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్. సో నేను అందరికీ చెప్పేది ఇదే, ఈ యొక్క ఎన్విరాన్మెంట్ చాప్టర్ ఎలా ఉంటుందంటే మీ యొక్క టర్మ్లతో గేమ్ ప్లే చేస్తారన్న, చాలా 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 జాగ్రత్తగా క్లియర్గా మీరు చదవాలి, దాన్ని నీట్గా అనేది అనలైజ్ చేసి చదవాల్సిన అవసరం అనేది ఉందన్నమాట. ఓకేనా. సో తర్వాత క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. నేను చెప్తున్నాను కదా, మీరు నేర్చుకునే ప్రతి విషయం నేను అందుకే చెప్తున్నాను, అన్నీ నేర్చుకుని ఒక అటెంప్ట్ 2 అటెంప్ట్ ఇచ్చిన స్టూడెంట్ కన్నా కానీ ఫస్ట్ అటెంప్ట్ ఇవ్వబోతున్న స్టూడెంట్స్కి ఈ వీడియోస్ అనేది టాప్ క్లాస్ వీడియోస్ అన్న. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ షేర్ చేయండి. ఓకేనా, దట్ ఈస్ వన్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఓకేనా, తర్వాత చూద్దాం. సో రీసెంట్గా నన్న వెర్హుల్స్ట్ పియర్ లాజిక్ గ్రోత్, సో ఈ టర్మ్ అనేది దేనికి రిలేటెడ్. సో ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తున్నాను చూడండి, క్వశ్చన్స్ అడుగుతున్నప్పుడు ఏంటంటే నాన్న ఎగ్జామ్స్లో టర్మ్స్ మీద క్వశ్చన్స్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా న్యూస్లో తీసుకున్నాను అనుకోండి, పింక్ మూన్ అంటారు. ఓకేనా, పింక్ మూన్ అని అంటున్నారు. సో అలాగే ఏంటంటే ఇంకోటి సోలార్ ఎక్లిప్స్ గురించి కూడా ఒక టర్మ్ వచ్చింది. ఓకేనా, నంగలో ఏదో నేను కరెంట్ అఫైర్స్లో చెప్పాను. ఓకేనా, సో ఇలా కొత్త టర్మ్స్ వస్తూ ఉంటాయి. న్యూ టర్మ్స్ వస్తున్నప్పుడు ఆ టర్మ్కైనా అర్థం ఏంటో మీరు చదువుకోవాలి. సో ఈ పింక్ మూన్ ఏప్రిల్లో వచ్చింది, ఎందుకు అంటున్నారు ఏంటి. సో అందుకే గుర్తుపెట్టుకోండి, టర్మ్స్ అనేది డీటెయిల్గా తెలుసుండాలి. సో టర్మ్స్ ఇచ్చి దానికి రిలేటెడ్ స్టేట్మెంట్స్ అనేది వాళ్ళు అడుగుతారు. సో ఇక్కడ ఏంటంటే నన్న వెర్హుల్స్ట్ పియర్ లాజిస్టిక్ గ్రోత్. సో ఇది దేని గురించి సూచిస్తుందంటే స్టేజెస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్, సడన్ ఇంక్రీజ్ ఇన్ ఫోటోసింథసిస్ ఆఫ్ ప్లాంట్స్, ఫైటోప్లాంక్టన్ బూమ్ ఇన్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్, ఇంక్రీజ్ ఇన్ ఇన్సెక్ట్ స్పీసీస్ ఇన్ అ పర్టికులర్ రీజియన్. సో ఇదేంటంటే డైరెక్ట్ ఆన్సరబుల్ నన్న, ఆ టర్మ్కి మీనింగ్ తెలిస్తే తప్ప మనం ఆన్సర్ చేయలేం. దీనికి కరెక్ట్ అయిన మీనింగ్ వచ్చేసి
పాపులేషన్ గ్రోత్లో సెవరల్ స్టేజెస్ ఉంటాయనన్న. అంటే పాపులేషన్ పెరుగుదలలో ఒక్కొక్క ఫేసెస్ అనేది ఉంటూ ఉంటాయి, ఆ గ్రోత్ అనేది ఉంటుంది. దాని గురించి చెప్పేదే ఈ యొక్క సో కాల్డ్ మన వెర్హస్ట్ పియర్ లాజిస్టిక్ గ్రోత్ అనమాట. సో ఈ సబ్జెక్ట్ కొద్దిగా టెక్నికల్ కాబట్టి మీకు వెర్హస్ట్ పియర్ లాజిక్ గ్రోత్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. అది ఒక గ్రాఫ్ నాన్న. ఇందులో ఏంటంటే నాన్న ఇక్కడ చూడండి, ఎన్ అనేది పాపులేషన్ డెన్సిటీని సూచిస్తుంది. తర్వాత ఏంటంటే టైం, అంటే కాలంతో పాటు జన సాంద్రత అనేది ఎలా పెరుగుతుంది, పాపులేషన్ ఎలా పెరుగుతుంది అనేది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే సిగ్మాయిడ్ కర్వ్ అంటారు. ఓకేనా. సో ఇదేంటంటే దీనివల్ల ఏంటంటే మనకేంటంటే సిగ్మాయిడ్ కర్వ్ అనేది ఫామ్ అవుతుంది అంటారు. సిగ్మాయిడ్ కర్వ్ అంటే ఇక్కడ ఫామ్ అవుతుంది చూసారా. సో ఇది యాక్చువల్గా దీన్నే మనం ఏమంటాం అంటే జే కర్వ్ అంటాం. ఏమండి, సో ఇది జే కర్వ్ అని అంటాం. సో తర్వాత మనకు వచ్చిందంటే సో కే అనేది ఇక్కడ ఒక ఇమాజినరీ లైన్ వేశారు కదా, ఇది క్యారీయింగ్ కెపాసిటీ. అంటే ఆ ప్రాంతంలో ఎంత మ్యాక్సిమం పాపులేషన్ అనేది ఉండగలదు, ఆ క్యారీయింగ్ కెపాసిటీ గురించి చెప్పేదే ఈ యొక్క కే అన్నమాట. సో ఇక్కడ చూడొచ్చు క్లియర్గా జే కర్వ్ అనేది ఇది, తర్వాత టైము, పాపులేషన్ డెన్సిటీ, క్యారీయింగ్ కెపాసిటీ, ఈ టర్మ్స్ దీంట్లో ఇంపార్టెంట్. మొత్తానికి ఏంటంటేనన్నా ఆ ప్రాంతంలో సో చూడండి స్టేజెస్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్. అందులో చూడండి ఇప్పుడు పాపులేషన్ అనేది స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అనే విధంగా వివరిస్తూ ఏంటంటే మన పాపులేషన్ గ్రోత్ అనేది ఎవ్రీ స్టేజెస్లో ఎలా ఉంది అనే దాన్ని స్టడీ చేయడం కోసం లాంచ్ చేసిందే ఈ యొక్క వెర్హస్ట్ పియర్ లాజిస్టిక్ కర్వ్ అన్నమాట. సో గ్రోత్ అని అంట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఈ పదం విన్నప్పుడంతా కూడా మీకు పాపులేషన్ అనే విషయం మీకు బ్రెయిన్లో డైరెక్ట్గా అనేది ఫిక్స్ అయిపోవాలి. దేర్ ఈస్ నో డౌట్ ఇన్ ఇట్. సో ఇలా ఒక టర్మ్ని మనం చదివేటప్పుడు వాట్ ఈస్ ఇట్ ఫార్ అనేది కూడా మనకి క్లియర్గా తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ ద డే అన్న ఇక్కడ, వెన్ పాపులేషన్ ఎవాల్వ్ టు మ్యాక్సిమైజ్ దేర్ రిప్రొడక్టివ్ ఫిట్నెస్ ఇట్ ఈస్ కాల్డ్ డార్వినియన్ ఫిట్నెస్. పసిఫిక్ సాల్మన్ ఫిష్ బ్రీడ్స్ ఓన్లీ వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్. సో ఇక్కడ చూడండి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చి ఆ రెండు స్టేట్మెంట్స్లో ఏంటంటే సో వారు ఇక్కడ మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అన్నారు. సో ఇది ఖచ్చితంగా మీరు చదువుకుంటే తప్ప ఆన్సర్ చేయలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఇక్కడ చూడండి వెన్ పాపులేషన్ ఎవాల్వ్ టు మ్యాక్సిమైజ్ దేర్ రిప్రొడక్టివ్ ఫిట్నెస్. ఓకేనా. సో ఎవాల్వ్ టు మ్యాక్సిమైజ్ దేర్ రిప్రొడక్టివ్ ఫిట్నెస్ కాల్డ్ డార్వినియన్ ఫిట్నెస్. సో డార్వినియన్ థియరీ ప్రకారం మనకు ఒకటి తెలియాలన్నా ఏంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. ఒక సొసైటీ కానీ ఒక సమాజంలో కానీ ఎక్కడైనా కానీ ఏ జీవరాశి సర్వైవ్ అవుతుందంటే ఏది ఆ యొక్క ఎక్స్ట్రీమిటీ ఆఫ్ కండిషన్స్ని తట్టుకోగలిగి సర్వైవ్ అవ్వగలదో వాళ్ళే సర్వైవ్ అవ్వగలరు. సో ఈ జీవిత పోరాటంలో కూడా నాన్న యూపీఎస్సీ ఎవరు క్లియర్ చేస్తారు అంటే డార్వినియన్ థియరీ మీకు బాగా అప్లై అవుతుంది. 1 year చదివేసి 6 నెలలు చదివేసి 1 నెల చదివేసి నా వల్ల కాదు ఇది ఏం చదువుతామనేసి వదిలేసి వేరే ఏదైనా జాబ్ చూసుకొని మళ్ళీ అక్కడ కష్టాలు చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ చదివి ఇలాంటి వాళ్ళు యూపీఎస్సీ క్లియర్ చేయలేరు. యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళు పోయి చూడండి, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ చాలా అద్భుతం. చాలా కష్టపడి 1 year చదువుతాడు, సమాజం అంతా కూడా తనని తోసేస్తూ ఉంటుంది, కానీ కష్టపడతాడు, రాదు, సక్సెస్ రాదు, ఫస్ట్ ఫెయిల్యూరే చూస్తాడు, అయినా వదలడు, పట్టుదలతో పరిగెడుతూ ఉంటాడు, మళ్ళీ ఫెయిల్యూర్ చూస్తాడు, పరిగెడతాడు. తాను సక్సెస్ అనే ఒక విషయాన్ని టేస్ట్ చేసేంతవరకు ఈ సమాజంలో పోరాడుతూ ఉంటాడు. వన్ ఫైన్ డే రిజల్ట్స్ వస్తుంది, తను ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. సో ఇక్కడ హూ సర్వైవ్డ్, సో అంటే అక్కడ ఎవరైతే ఈ పోరాటంలో ఓడిపోకుండా పోరాడుతూ ఉన్నారో తన యొక్క, అందుకని సైలెంట్గా ఉండడం కాదు, వర్క్ చేయడం అన్నమాట, అలా ఉన్నవారే ఏంటంటే సక్సెస్ అవ్వగలరు. అలాగే ఇక్కడ చూడండి పాపులేషన్ అనేది ఎవాల్వ్ అవుతుంది అనుకోండి, దాంతోపాటు రిప్రొడక్టివ్ ఫిట్నెస్ కూడా ఏంటంటే మ్యాక్సిమైజ్ అవుతుంది అన్నమాట. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. దాన్నే మనం ఏమంటాం డార్వినియన్. ఓకేనా, దాన్ని ఏమంటామంటే డార్వినియన్ ఫిట్నెస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే రిప్రొడక్టివ్ ఫిట్నెస్లో కూడా, రిప్రొడక్టివ్ ప్రాసెస్లో కూడా ఏంటంటే ఆర్గానిజమ్స్ అనేది, ఓకేనా, ఆర్గానిజమ్స్ అనేది మోస్ట్ ఎఫిషియంట్ స్ట్రాటజీ అనేది తీసుకుంటుంటాయి. కొద్దిగా ఇవి ఏంటంటేనన్నా మనకి దగ్గరగా ఉంటున్న స్టడీలా ఉండదు, అంటే రోజువారీ స్టడీలా ఉండదు, అందువల్ల కొద్దిగా అర్థం చేసుకోవడానికి టైం పట్టచ్చు. అందుకని మీరు డార్వినియన్ థియరీ బాగా క్లియర్గా నేర్చుకున్నారంటే తర్వాత ఈ స్టేట్మెంట్స్ అంతా కూడా ఇంకా అద్భుతంగా అర్థమవుతుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటంటే సాలమన్ ఫిష్ గురించి ఇచ్చారు. సో వారు ఇచ్చిన స్టేట్మెంట్ వెరీ 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 కరెక్ట్ అన్న. సాలమన్ ఫిష్లో ఒక యూనిక్ క్వాలిటీ అంటే పసిఫిక్ సాలమన్ ఫిష్ బ్రీడ్స్ అంటారు. ఇది తన జీవితంలో ఏంటంటే ఒకే ఒకసారి మాత్రమే బ్రీడ్ అవుతుంది. సో అంటే చూడండి
ఇది లైఫ్లో ఒక్కసారి మాత్రమే బ్రీడ్ అవుతుంది. అలాంటి ఒక యూనిక్ క్యాపబిలిటీ ఉన్నదే పసిఫిక్ యొక్క సోలమన్ ఫిష్. మిగతా ఫిషెస్, మిగతా అనిమల్స్ అంతా కూడా జనరల్ తీసుకున్నామంటే లైఫ్ టైంలో రిప్రొడక్టివ్ ప్రాసెస్ అనేది మల్టిపుల్ టైమ్స్ చేస్తాయి అన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ హ్యూమన్స్ అనేది వారి యొక్క రిప్రొడక్టివ్ ఏజ్ కాలంలో చేసి ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్ ది క్యాన్ రిప్రొడ్యూస్ అన్నమాట. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో ఆప్షన్ అంటే బి, 3 బోత్ 1 and 2 అనమాట. సో మీకు బోత్ 1 and 2 ఈస్ యువర్ రైట్ ఆన్సర్. సో ఇది నాన్న ఒక క్వశ్చన్ ఎలా వస్తుంది, మనం రోజు కూడా డిఫరెంట్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చూస్తూ ఉంటాం. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కావాలంటే కైండ్లీ కీప్ కమెంటింగ్ అన్న. మీ కమెంట్స్ చూసే మనం రెగ్యులర్గా వీడియో చేయడానికన్నా మన ప్రయత్నాన్ని ఇంకా ఎక్కువ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఏంటంటే సో మీరు మర్చిపోకుండా మన ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది ఇంకా బెటర్గా, ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అంతా కూడా ఎన్సీఆర్టీ నుంచి వచ్చింది నాన్న. కొంతమంది ఎన్సీఆర్టీ ఎందుకని అడుగుతారు, ఈ క్వశ్చన్స్ చూశారు అంటేనే మీకు అర్థమవుతుంది ఎన్సీఆర్టీ ఎందుకనేది. ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్గా తీయబడిన క్వశ్చన్స్. వెరీ 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 యూస్ఫుల్, డోంట్ మిస్ ఇట్. ఓకే గైస్, నేను మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. రేపు ఇంకొక అద్భుతమైన వీడియోతో అద్భుతమైన క్లాసెస్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే అనమాట. ఓకే, హ్యావ్ ఫన్ గైస్, బాయ్.